హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అనగనగా ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ తమిళ్ళు కూర్చోండి, ఏ తమిళ్ళు వినండి అనే వ్యక్తి చివరికి మీటింగ్స్ జరిగే సభ దగ్గర బయట వెళ్తూ మీటింగ్ రాండమ్మా తమ్ముడు అని అడుక్కునే పరిస్థితి దిగజారాడు. ఎందుకు సార్ ఈ పరిస్థితి మనకి? మొన్నటికి మొన్న తణుకులో మీరు వెళ్తుంటే కనీసం రోడ్డు మీద పిచ్చుకులు కూడా లేవు సార్, అంత దరిద్రంగా ఉంది రోడ్డు అంతా ఖాళీ సార్. అప్పుడు ఎందుకు సార్ మనల్ని ప్రజలు ఇలా వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడేమో మీటింగ్ రండి అని అడుక్కుంటున్నాడు. అయ్యా ఒకసారి ఆ వీడియో చూడండి. రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి మా అందరూ మీటింగ్ రండి. రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి మా అందరూ మీటింగ్ రండి. సార్ చిన్న పిల్లలు సార్, వాళ్ళు స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీటింగ్ రమ్మంటారు పోయి. ఎట్ట సార్ మీరు ఎంత విజనరీ అయి ఉండి ఇలా అడుక్కోవడం నాకు నచ్చలేదు సార్. ఎట్ట సార్ మీతోటి ఏం చేయాలి సార్? నేను ఎవరికి చెప్పాలి? విజనరీ 43 years రాజకీయ ప్రస్థానం, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, స్కూల్కి వెళ్ళి పిల్ల బచ్చేగాళ్ళని మీటింగ్ రమ్మని అడుక్కోవడం ఏంటి సార్? ఏబే చాండాలంగా ఉంది సార్, నచ్చలా నాకు. అంతేకాదు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరికో చెక్కిస్తూ ఉన్నారు, నిడదవోళ్ళు అంట. అడు చూడమ్మా, అడు చూడు ఫోటో కోసం చూడు అని అడుక్కుంటున్నారు. ఏం సార్, ఎక్కడ పిల్లలకి ఈ చెక్కులు ఇస్తే కూడా పబ్లిసిటీ స్టంట్సేనా? అయితే జగన్మోహన్ రెడ్డి నెల సంవత్సరానికి 18,000 నెల ఫుడ్ అన్ని ఇచ్చాడు సార్. ఆయన ఎప్పుడు ప్రజల్లోకి రాలా, ఫోటోలు దిగలా, ఏం చేయలేదు సార్. లింగు అంటే ఒక చెక్ ఇస్తా ఫోటో చూడంటారేంటి సార్ మీరు? ఇజనరీ సార్ మీరు, ఇజనరీ అలా చేయకూడదు, అర్థం చేసుకోండి. మీకోసమని చెప్తున్నాం, అర్థమైందా సార్? అలా అనకండి సార్. పేదలు చిన్న చెక్ ఇచ్చి మనం పబ్లిసిటీ చేసుకోవటం ఏంటి సార్? మన రేంజ్కి తప్పు కదా. పిల్లల్ని ఏమో మీటింగ్లకు రమ్మని అడుగుతున్నారు, అందరినీ మీటింగ్లు పోగేసుకుని వెళ్తా ఉన్నారు, బస్సులు పెట్టి తరలించిన చివరికి పారిపోతున్నారు మీ మీటింగ్కి వచ్చే జనాలు. చివరికి వీళ్ళకి ఓపిక లేదు, ఫ్యూచర్ మీద దృష్టి లేదని మళ్ళీ మీరే తిడతారు. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది, చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. చూసిరా సార్, లేనోళ్ళంటే ఎంత చిన్న చూపు. దిస్ ఇస్ రిడిక్యులస్. రమ్మనేది మీరే, వెళ్తే తిట్టేది మీరే, ప్రజల్ని ఏం చేయమంటారు? మొత్తానికి మీరు చెప్పినట్టు ఏమంటారు, అంతే కదా. సరే సార్, మాకు ఆప్షన్స్ ఏ ఉన్నాయి, అలాగే అంటామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియదు.